ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల్ని అడ్డుకుంటున్న పోలీసులు. బీఆర్ఎస్ చెలో బస్ భవన్ ఉద్రిక్తమైంది. సిటీ బస్సులో ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమం చేసిరు. ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు ఆ పార్టీ నేతలు పోయిరు. కాలినడకన బస్ భవన్ కు ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం ఇచ్చిరు. బస్సుల రాకపోకలు అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు యత్నించారు. పలువురిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు. అబ్బా 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 ఆర్టీసీ ఎండీ కంటే వినతి పత్రం ఇచ్చారు. ఫైనల్ గా నిన్న యావత్ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కి చేరుకురు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు. పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. పెద్ద ఇజ్జత్ పోయింది, సత్యనాశ అయింది. ఇంకా రేవంత్ అన్న మరి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి వద్దురని ఆయన కడుగు వచ్చింది. దయచేసి రేవంత్ అన్న ఆర్టీసీలో బస్ ఛార్జీలు పిర్రి 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 అనకు. అయితే భార్యది భార్యదే, భర్తది భర్తకే పెట్టు టికెట్, కానీ డబల్ టికెట్ వేయకు. పెళ్ళాన్ని మోగంది ఇద్దరు కలిపి డబల్ టికెట్ వేసి ఫిర్రిబా సిక్తా అన్న ఫిర్రిబా అది చెప్పకు డైలాగు. ఇది ఇగో వాళ్ళ బాధ చూడు, వాళ్ళ ఆవేదన చూడు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసం ఏం చేయమంటలే, లేదు బీఆర్ఎస్ పార్టీ కోసం ఏదో కావాలంటలేరు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రతిరోజు బస్సు వాడుతూ ఉంటారు. ఆ బస్సు ఎక్కినప్పుడు డబల్ టికెట్ కొడితే వాడి కుటుంబం నడవదు, వాడి బతుకు ఆగమవుతుంది. ఇప్పటికే ఛార్జీలు అన్ని రకాలుగా ట్యాక్సులు కానీ పన్ను వసూలు ప్రతి దాంట్లో పెరిగిపోయినాయి. ఆ బస్ ఛార్జీలు రోజు వాడేది గదన్న జర మీరించుకుందాం చూస్తే అలా కూడా మీ ఇష్టమైన రేట్లు పెంచితే ఎవడు చూస్తూ ఊరుకోడు. వాస్తవానికి ఇక్కడ ఎర్రన్నలు ఎర్రి పుష్పాలను చేస్తారు జనాల్ని. ఎర్రన్నలు అన్ని మూసుకొని పండుకుంటారు. ఎర్రన్నలు పేదల పెళ్లిలు, పేదల పక్షాలు అనుకున్నాం. ఎర్రన్నలు మరి ఎర్రి పుష్పాలను చేసి కాంగ్రెస్ పక్కన జొర్రి సూది డబ్బులు పనిచేస్తారు. ఇప్పుడు సూది గుచ్చుకుంటలేదు, డబ్బులు ఎందుకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు పదవులు వచ్చినాయి. ఒక ఆయనకి ఎమ్మెల్సీ, ఒక ఆయన ఎమ్మెల్యే పదవులు వస్తావునా ఈ ఆర్టీసీకి కూర్చోవాలన్న పరిస్థితి బీఆర్ఎస్కి వస్తాయి. ఎర్రన్నలు రావాలి కదా మీ మనగాళ్ళలో ఉండి అంటే పేదోళ్ళ కోసం పుట్టిన పార్టీ మాదని. లేదు, వీఆర్ ఫ్రెండ్స్ విత్ కాంగ్రెస్ అయిపోయా. ఈ సక్కదనం పాడుగాను మీరు చెప్పకూడదు మళ్ళీ పేదల కోసం అని.